ఓం నమో భగవతే శ్రీరమణాయ. గత ఎపిసోడ్లో మనం ఒక హృదయాన్ని కదిలించే సంఘటన గురించి తెలుసుకున్నాం. తన కుమారుడైన వెంకటరామన్ను ఇంటికి తీసుకెళ్లాలని తల్లి కన్నీళ్లతో వేడుకుంది. కానీ వెంకటరామన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరికి ఒక చిన్న కాగితం పైన ఆయన రాసిన సందేశం తల్లిని హృదయాన్ని చాలా బాధపెట్టిన. కానీ అందులో ఒక గొప్ప సత్యం దాగి ఉంది. జరగవలసింది తప్పకుండా జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. ఆ మాటలతో తల్లి వెనుకు తిరిగింది. కానీ దేవుడి సంకల్పం వేరేలా ఉంది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. కాలం ఎంతో మారిపోయింది. వెంకటరామన్ ఇప్పుడు చాలామందికి రమణ మహర్షిగా పరిచయమయ్యారు. అరుణాచలం కొండపైన ఉన్న గుహల్లో ఆయన చాలా నిశ్శబ్దంగా జీవిస్తూ ఉన్నారు. రోజు రోజుకు ఆయన దర్శించుకునేకే వచ్చిన భక్తుల సంఖ్య చాలా పెరిగింది. అద్భుతమైన విషయం ఏమిటంటే రమణ మహర్షి గారు ఎవరినీ పిలవలేదు. ఆయన ఎవరిని నా దగ్గరికి రాండి అని ఎప్పుడూ చెప్పలేదు. ఎలాంటి ప్రచారం కూడా చేయలేదు. అద్భుతాలు చేస్తానని కూడా చెప్పలేదు. అయినా ప్రజలు వందలాది కిలోమీటర్లు ప్రయాణించి ఆయన చూడడానికే వచ్చేవారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆయన ముఖంలో కనిపించే ప్రశాంతత, ఆయన కళ్ళల్లో కనిపించే కరుణ, ఆయన మౌనంగా ఉన్న శక్తి, అవి మాటల్లో చెప్పలేనివి. ఒకసారి రమణ మహర్షి దగ్గర కూర్చోనుంటే మనసులో ఉన్న ఆందోళన క్రమంగా తగ్గిపోతుందని చాలామంది భక్తులు చెప్పారు. ఇంతలోనే రమణ మహర్షి గారి తల్లి జీవితంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. కుటుంబం పరిస్థితులు మారాయి. జీవితం ఆమెకి ఒక గొప్ప పాఠం నేర్పించింది. చివరికి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయం, నేను నా కుమారుడి దగ్గరే ఉంటాను. చూసారండి, ఒకప్పుడు రమణ మహర్షి గారి తల్లి రమణ మహర్షి గారిని ఇంటికి తీసుకెళ్లాలని ఎంతో ప్రయత్నించినారు. తరువాత ఆమె తమ నోటి నుంచి నేను నా కుమారుడి దగ్గరే ఉంటాను అని నిర్ణయించుకున్నారు. ఆ రోజు అరుణాచల పర్వతం మరో అద్భుతమైన సంఘటనకు సాక్షిగా నిలిచింది. రమణ మహర్షి గారి తల్లి ఆ తరువాత ఆయన దగ్గరకు వచ్చి అక్కడే ఉండడం ప్రారంభించింది. కానీ మొదటిలో రమణ మహర్షి గారి తల్లికి ఆశ్రమ జీవితం అంత సులభంగా అనిపించలేదు. ఇంట్లో ఉండే సౌకర్యాలు లేవు. సాధారణ భోజనం, సాధారణ జీవితం, ప్రతిరోజు భక్తులు రావడం, నిశ్శబ్ద వాతావరణం. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ రమణ మహర్షి గారి తల్లి కూడా ఆ ప్రశాంతత జీవితానికి అలవాటు పడ్డారు. రమణ మహర్షి గారు తన తల్లిని కేవలం ఒక తల్లిగా చూడలేదు, ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న సాధకురాలుగా చూశాడు. రమణ మహర్షి గారు తన తల్లికి ప్రేమను చాలా ఇచ్చారు, చాలా గౌరవించారు కూడా. అవసరమైనప్పుడు మార్గదర్శనం కూడా చేశారు. ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చిన భక్తులు ఒక విషయాన్ని గమనించారు. రమణ మహర్షి గారు అందరినీ ఒకేలా చూసేవారు. ఆయన దగ్గరికి రాజు వచ్చినా, పేదవాడు వచ్చినా, చదువుకునేవాడు వచ్చినా, చదువు లేని వ్యక్తి వచ్చినా ఆయన చూపులు ఎలాంటి తేడా ఉండేది కాదు. ఎందుకంటే రమణ మహర్షి గారికి కనిపించేది శరీరం కాదు, ఆత్మ. అదే ఆయన బోధనల గొప్పతనం. కానీ కొద్ది రోజుల తర్వాత రమణ మహర్షి గారి జీవితంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. అదే ఆయన తల్లి చివరి రోజు కథ. ఆ సమయంలో రమణ మహర్షి గారు చేసిన పని ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఆశ్చర్యపరుస్తుంది. ఆమె చివరి క్షణాలు దగ్గర పడ్డాయి. ఆ సమయంలో అక్కడున్న భక్తులందరూ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. రమణ మహర్షి గారు తన కుడి చేతిని తల్లి కడుపు పైన ఉంచారు, ఎడమ చేతిని ఆమె తలపైన ఉంచారు. ఆయన కళ్ళు మూసుకొని పూర్తిగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయారు. రమణ మహర్షి గారు గంటల పాటు ఆయన అదే స్థితిలో ఉన్నారని భక్తుల జ్ఞాపకాలలో పేర్కొబడినది. ఆ సమయంలో అక్కడున్న భక్తులందరికీ ఒక విచిత్రమైన ప్రశాంతత అనిపించిందని భక్తులందరూ తర్వాత వివరించారు. రమణ మహర్షి గారు ఎటువంటి మాటలు మాట్లాడలేదు, ఎలాంటి మంత్రాలు గట్టిగా జపించలేదు. కేవలం నిశ్శబ్దంగా తల్లి పక్కలో ఉన్నారు. చివరకు రమణ మహర్షి గారి తల్లి తన చివరి శ్వాస విడిచారు. ఆశ్రమం అంతా నిశ్శబ్దమైపోయింది. భక్తులందరూ ఆమెని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ అంత బాధాకర విషయంలో కూడా రమణ మహర్షి గారి ముఖంలో మాత్రం చాలా ప్రశాంతత కనిపించింది. ఆ తర్వాత ఆయన మెల్లంగా ఇలా చెప్పారని భక్తుల సాంప్రదాయాలలో చెప్పబడి ఉంది. రమణ మహర్షి గారు చెప్పిన మాట ఆమెకు
శాంతి లభించింది. ఆ మాట విన్న భక్తులు తల్లి మరణాన్ని ఒక ముగింపుగా కాకుండా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక దశగా చూడటం ప్రారంభించారు. రమణ మహర్షి గారి తల్లి సమాధిని అరుణాచల పర్వతం అడుగు భాగంలో నిర్మించారు. రమణ మహర్షి గారి తల్లి సమాధి చుట్టూ కొద్ది కొద్దిగా భక్తులు చేరడం ప్రారంభించారు. ఎవ్వరికీ తెలియదు ఆ చిన్న ప్రదేశమే భవిష్యత్తులోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ రమణాశ్రమంగా మారబోతుందని. ఆ సమాధి దగ్గర ప్రారంభమైన ఆధ్యాత్మిక కేంద్రం ఈరోజు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి లక్షలాది మంది వచ్చే పవిత్ర స్థలంగా మారింది. కానీ రమణ మహర్షి గారి ఆశ్రమంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉండేది. రమణ మహర్షి గారు అక్కడ మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా ఆయన సమానమైన ప్రేమ చూపించేవారు. ఆ ప్రేమకు సాక్ష్యంగా నిలిచిన ఒక ఆవు కథ గురించి తెలుసుకుందాం. ఆ కథ వింటే హృదయాన్ని తాకిపోతుంది. ఆ ప్రేమ సాక్ష్యంగా నిలిచిన ఒక ఆవు కథ గురించి తెలుసుకుందాం. ఈ రోజుటి కూడా ప్రతి భక్తుడు హృదయాన్ని తాకుతుంది అది. ఆ అద్భుతమైన కథ. రమణ మహర్షి గారి దగ్గర ప్రత్యేకంగా ఒక ఆవు ఉండేది. ఆ ఆవు పేరు లక్ష్మి. లక్ష్మి ఒక సాధారణ ఆవు కాదు. ఆశ్రమంలో ఉన్న భక్తులందరూ ఆమెను ఒక కుటుంబ సభ్యురాలులా చూసేవారు. ప్రతిరోజు లక్ష్మి రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చేది. రమణ మహర్షి గారు లక్ష్మి వచ్చినప్పుడు ప్రతిసారి ఆమె తలను ప్రేమగా నిమిరేవారు. రమణ మహర్షి గారు మనుషులతో మాట్లాడినట్టు మృదువుగా లక్ష్మితో కూడా మాట్లాడుతూ ఉండేవారు. ఆ దృశ్యాన్ని చూసిన భక్తులందరూ చాలా ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు ఒక భక్తుడు రమణ మహర్షి గారిని ఇలా అడిగాడు, భగవాన్, మీరు ఈ ఆవుని ఇంత ప్రేమగా ఎందుకు చూస్తున్నారు? రమణ మహర్షి గారు ఆ భక్తుని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వారు. తర్వాత రమణ మహర్షి గారు నెమ్మదిగా ఇలా అన్నారు, ప్రేమకు భాష అవసరం లేదు. ఆ ఒక్క మాట రమణ మహర్షి గారు చెప్పినది అక్కడున్న ప్రతి ఒక్క హృదయాన్ని తాకింది. రమణ మహర్షి గారు తన ఆశ్రమంలో భోజనం చేసే సమయం వచ్చినప్పుడు అందరికీ భోజనం అందిందా, జంతువులకు కూడా ఆహారం పెట్టారా అని అడిగేవారు. మనుషులు తిన్న తర్వాత కాదు, అందరికీ సమానంగా ఆహారం అందేలా రమణ మహర్షి గారు కోరుకునేవారు. ఎందుకంటే రమణ మహర్షి గారికి ఎవరైనా ఆకలి అని అంటే ఆయన మనసు చాలా బాధపడేది. ఒకసారి రమణ మహర్షి గారి ఆశ్రమానికి ఒక కోతి గాయపడి వచ్చింది. కొంతమంది దాన్ని తరిమేయాలని అనుకున్నారు, కానీ రమణ మహర్షి అలా చేయలేదు. ఆ కోతిని తీసుకెళ్ళి చికిత్స చేయించారు, ఆహారం పెట్టించారు. కొన్ని రోజుల తర్వాత అది కోలుకొని మళ్ళీ అడవికి వెళ్ళిపోయింది. ఆ సంఘటన చూసిన భక్తులు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారు. రమణ మహర్షి గారికి మనిషి, జంతువు అనే తేడా లేదు. ఆయనకు కనిపించేది ప్రతి జీవిలో ఉన్న అదే దైవ చైతన్యం. అందుకే ఈరోజు కూడా చెబుతారు, రమణ మహర్షి గారి ఆశ్రమానికి వెళితే భక్తులు అక్కడ అడుగు పెట్టంగానే మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుందని. రమణ మహర్షి గారు ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప బోధన ఇంకా మనం పూర్తిగా తెలుసుకోలేదు. ఆయన నేను ఎవరు అనే ఒక్క ప్రశ్న వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆ ప్రశ్న ఎందుకు లక్షలాది మంది జీవితాలను మార్చేసింది? ఆ అద్భుతమైన బోధనను తర్వాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో శ్రీ భగవతే రమణాయ నమః. మీరు ఇంతవరకు నా ఛానల్లో ఉన్న ఈ వీడియోని చూసినందుకు మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు అందించేదానికి సదా మీ సేవలో సాయిదేవ దివ్యవాణి ఛానల్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ధన్యవాదములు.